ఈ రోజున చాలా మంది సంబంధం లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులు ఉన్నారు. ఏదైనా కార్యక్రమం చేస్తే మాకు సంబంధం లేదంటారు, ఏదైనా ప్రార్థన పెడితే మాకు సంబంధం లేదంటారు, ఎక్కడైనా మీటింగ్ పెడితే మాకు తెలియదు అంటారు. ఎక్కడైనా ప్రార్థన ఇంట్లో జరుగుతుంటే అవునా జరిగిందా, ఎప్పుడు జరిగింది అంటే ఈ రోజున క్రైస్తవులు ఎలాగున్నారంటే మాకు పట్టింది కాదు, మాకు వారితో సంబంధం లేదు, మాకు ఇంకో వారితో వద్దు అంటారు. ఆలోచన చేయండి, మందిరంలో ఉండే వాళ్ళనే ప్రేమించలేకపోతే దేవునికి ఎట్ట ప్రార్థన చేస్తున్నావు నువ్వు అనేది నా ప్రశ్న. దేవునికి ఎట్ట ప్రార్థన చేస్తున్నావు? సహవాసంతో నువ్వు ముందుకు కొనసాగలేనప్పుడు, అందరితో ఐక్యతగా నీవు జీవించలేనప్పుడు ఏ విధంగా నీవు దేవుని మేలు పొందుతావు? చూడండి, మత్తయి సువార్తలో ఉన్న మాట, అద్భుతమైన మాట మీతో నేను చదివించబోతున్నాను. 18వ అధ్యాయము 19-20 వచనాల్లో మీరు చూస్తే, 2-3 ఏకముగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి కార్యమును జరిగిస్తాడని, 2-3 ఆయన నామములో కూడిన చోట వారితో ఆయన ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.